అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేను మంచిగున్నా. ఏందంటే ఈ లాక్స్ అన్నది మీకు నచ్చుతది అనుకుంటున్నా. మీకు హెల్ప్ అయితది అనుకున్నా. ప్రతి మొమెంట్ గుడక మీకు చెప్పాలని నాకిష్టం. ఇగ ప్రతిది గుడక ఈళ్ళకి చెప్పాలే తేజ ఈ ప్రతిది గుడక మొమెంట్ గుడక మనము లాక్స్‌లా ప్రతిదీ రొటీన్ అన్నది పెట్టుమని అన్నారు గదా! అందుకనే మనం వచ్చేది, పోయేది అన్నీ పెట్టాలని ఇష్టము. ఇక దసరాకైతే ఇప్పుడు బతుకమ్మనైతే కంప్లీట్ చేసుకున్నాం ఇక్కడ. ఇక హైదరాబాద్‌లో మాత్రము. ఇక దసరాకు అక్కడికి ఆళ్ళకు ఆడ బట్టలెక్కిచ్చుడు అయితే ఉంటది. ఇక అట్లా బట్టలెక్కిచ్చుడు పెద్దలకని అంటారు. నిజామాబాద్ సైడ్ అట్లా. అది అట్లా ప్రతి ఇంటికి ఉంటదట. ఇక అది ఏందంటే ఆళ్ళకు పద్ధతులు అవి అట్లుంటాయి కాబట్టి పోవాలని ఇక పోదాం మమ్మీ అక్కడనే దసరా చేసుకుందామని అన్నది అనూషనైతే. ఇక అంటే ఇక తేజ నేనైతే ఇక ఇగో ఇప్పుడైతే మేము నిజామాబాద్ వెళ్ళాలని వెళ్తున్నాం, ఇక బయలుదేరుతున్నాం. ఇక తేజనైతే కారు తీసింది, వెళ్ళినాం. పొద్దున్నే వెళ్తున్నామని వెళ్ళినాం ఆ రోజు. ఇక ఆ రోజు అయితే బట్టలు ఎక్కించడం ఉంటుంది. అదే రోజు వెళ్ళినాం. ఇక బట్టలు ఎక్కించే రోజు రేపనంగా ఎక్కిస్తారు అన్నట్టు. ఇక దసరా రోజు ఎక్కియరు, ఒకరోజు ముందే ఎక్కిస్తారు. ఇంకా ముందు కూడా ఎక్కించుకునగలుగుతారు. కానీ ఇక మా దసరా అయిపోయాక మాత్రం ఆ బట్టలు ఎక్కించుకోరట. మాకైతే ఆ పద్ధతి లేదు. మా కరీంనగర్ డిస్టిక్ అయితే లేదు ఈ విషయం. మా డిస్టిక్లో అయితే అట్లా ఆ సైడ్లో అయితే ఇల్లేను. ఇక నిజామాబాద్ సైడ్ అయితే ప్రతి ఇంటికి ఉంటుంది అది బట్టలు ఎక్కించుకుంటా అన్నది. బట్టలు కొనుక్కుంటారు, దసరాకు బతుకమ్మ కొనుక్కుంటారు, బతుకమ్మకి వేసుకునేట్టు వేసుకుంటారు. ఇక దసరాకు గుడక ఇక అట్లా ఎక్కించుకున్నాకనే వేసుకుంటారు. అక్కడ చిలుకలు ఎంత మంచిగా ఉన్నాయి చూడండి. ఇక ఇప్పుడైతే బయలుదేరినాము. ఇక టిఫిను పిల్లలు పొద్దున్నే వెళ్దామని పొద్దున్నే వెళ్ళిన ఉంటుంది. టిఫిన్ మాత్రం ఇక్కడ ఫేమస్. ఇక హైదరాబాద్లో ఇక్కడనే టిఫిన్ తిందామని ఇక్కడనే టిఫిన్ తిన్నాక ఇక అక్కడికి పోయి వంటలు చేసుకుందాము అని ఇక బయలుదేరినాం. ఇక నిజామాబాద్ అయితే ఇప్పుడు చూడుర్రి, కంటిన్యూ చూడుర్రి, ఏమేమి అన్నది చూపిస్తా అన్నది చూడుర్రి. లాస్ట్ దాకా చూస్తేనే ఎక్కడ ఏ లొకేషన్ ఎట్లా చూపిస్తా అన్నది మీరు చూడుర్రి. ఇక ప్రతి మూమెంట్ కూడా చూపెట్టాలని నాకు ఇష్టం అట్లా. ఇక ఇప్పుడైతే ఇక అట్లా పువ్వులు అన్ని రకాలు కొనుకొచ్చుకునుడు చేసుడు అన్నీ ఉంటాయి. ఇక పండగ అంటే పువ్వులతోటే పండగ ఉన్నది. ప్రతిదీ ఉడక బొట్టు పసుపు కుంకుమతోటి ఇక ఈ పండగలు మాత్రము ఇక ప్రతి మూమెంట్ ఉడక ఇక మనకైతే వినాయకుడు ఉసున నుంచి స్టార్ట్ అయితే ఇక ఇప్పటిదాకా ఉడక చేసుకుంటాము. ఇక ఆ రోజు మాత్రం దసరా రోజు మాత్రం కారుకు మాత్రం పూజ చేసిర్రు. తేజనైతే క్లీనింగ్ అయితే మొత్తం క్లీనింగ్ చేపించింది. ఇక చేపించి అట్లా క్లీనింగ్ చేపించి ఇక ఆలు బొట్టు పసుపు అన్నీ ఇక తెల్లగా ఉన్నది కారు. పసుపు బొట్టు పెడితే పోనే పోదని మేమంటే ఇక అది విషయము కొద్దిగా పెడుతుండ్రాళ్ళు. ఇక ఎక్కువ పెట్టాలంటే ఇక తెల్ల కారు కదా, ఇక అట్లా పెడితే ఉడకపోకపోతే బాధ అవుతుంది. ఇక సర్వీసింగ్కి ఇచ్చినప్పుడు వెళ్ళిపోతాయి అన్నీ. కానీ ఇక ఓసారి వాళ్ళకి కూడా పోకపోతే ఇబ్బంది కదా, కొద్దిగా పెట్టురు బిడ్డ అని అంటే కొద్దిగా పెడుతుంది. ఇక మనం కారుకైనా ఏదైనా కానీ మనము దసరా రోజు మాత్రం అన్నీ దండలు కట్టుకునుడు, మన గుడిలలో కోడు పూజ చేయించుడు ఇవన్నీ ఉంటాయి. బండకు అయినా ప్రతిది కొడుక ఇక మనకైతే దసరా నాడైతే ఇక పండగ అంటే ఇక లెవెల్ ఉంటుంది. ఇక అన్ని డిన్నరు అన్నది అన్నీ నాన్ వెజ్ అన్నీ ఉంటాయి. ఇక రోజు ధూమ్ ధామే ఉంటుంది. ఇక మా అల్లుడైతే దోస్తులతోటి అట్లా ఇలా రాలేడు ఎక్కువ. ఇక ఆయనకే మాకే జరిగింది. ఇక ఆయన కలిసి ఇక ఏంటంటే అట్లా బంగారం పెట్టుడైనా ప్రతిది గుడక బిడ్డలకు కాలు మొక్కుడైనా ఇక వాళ్ళ బిజీ వాళ్ళకి ఉంటుంది మొగళ్ళది, అది విషయము. ఇక మా బిజీ మాకే ఉండే ఇక అట్లా విషయము. ఇక మీకైతే ప్రతిది గుడక మీరు గుడక అట్లా చేసుకున్నాను అనుకుంటా. ఇక ప్రతిదీ మీరు చేసుకున్నట్టే మేము చేసుకుంటాము. ప్రతి మూమెంట్ గుడక బట్టలది అయితే ఓ లెవెల్లో నడిచింది. హైదరాబాద్లో అయితే రోడ్లు అసలు కారు దియ్యరాలే పోరాలే అంత బట్టలు కొనుక్కున్నారు. తక్కువ బట్టల తక్కువ లెక్కన ఇప్పుడే షాపింగ్ మాల్ అయితే గుడ్డి అయిపోయినాయి ఇది విషయం. ఏమి ఒక్కసారి ఇక అన్నీ ఆఫర్లు పెడతారు. ఇక ఒక చీర కొంటారు, 2 చీరలని ఆఫర్ అంటారు, ఇది అంటారు. అన్ని ఆఫర్లు కూడా అప్పుడే ఉంటాయి. ఇక చీరలు కూడా ఇక దీపావళికి మాత్రం స్టాక్ అయితే ఓ లెవెల్లో వస్తుంది. ఇక మళ్ళీ సంవత్సరం దాకా ఉండే స్టాక్ వస్తుంది. ఇక నేను దీపావళికి ఎక్కువ కొనుక్కుంటా. ఇక దసరా బతుకమ్మ కూడా కొనుక్కుంటా, కానీ ఒకటి కొనుక్కుంటా అంతే విషయం. ఇక నేను దీపావళి వచ్చిందంటే ఇక మీకు కూడా హెల్పింగ్ కావాలని చెప్తున్నా. ఎందుకంటే దీపావళి వచ్చినాకనే మీరు కొనుక్కోండి. దీపావళికి కొత్త స్టాక్ వస్తుంది ఎండ్లైనా కానీ బట్టలు. ఇక కొనుక్కోవద్దని కాదు, మనము ఎక్కించుకునేది ఉంటే కొన్ని కొనుక్కోరు. ఇక మళ్ళీ కొన్ని దీపావళి తర్వాత కదరా తేజ దీపావళికి స్టాక్ ఎంత బాగా వచ్చింది. చీరలైనా డ్రెస్సులైనా తేజ మళ్ళీ 4-5 డ్రెస్సులు కొనుక్కుంది. నేనైతే ఇక ఒక 7-8 చీరలు కాక కొనుక్కున్నా. డైలీకి కావాలి నాకు, పట్టు చీరలు అంటే ఇష్టం ఉండదు.
పట్టు చీరలు ఒక రోజు కడతాము అయిపోతుంది. మస్తు చీరలు ఉంటాయి పట్టు చీరలు. అవి మూలకి పెట్టి ఉంటుంది, కట్టుడు ఉండదు, ఏముండదు. ఇక ఎప్పటి నుంచో ఉన్న చీరలని బాగున్నాయి. డ్రై క్లీన్కి ఇచ్చుడు, ఇక డ్రై క్లీన్కి ఇచ్చుకున్నాడు అట్లా ఇట్లా చేయాలి. ఎందుకంటే అవి ఎక్కువ కట్టం కాబట్టి, ఫంక్షన్లకి కడతాం కాబట్టి డ్రై క్లీన్కి అయితే ఇవ్వాలి. మనకు చెమట అది ఇది ఉంటుంది కాబట్టి డ్రై క్లీన్ కంపల్సరీ ఇవ్వాలి. ఎక్కడన్నా మనం కట్టుకొని పోయినాయి మాత్రము ఇక అవి మనం ఉతికినామంటే ఖరాబే. ఇక అట్లా కూడా షాంపూ వేసి ఎట్లా ఉతుకుతారు అన్నది కూడా నేను మీకు పెడతా ఎప్పుడన్నా. ఎందుకంటే ఎట్లా మనం పట్టు చీరలు కూడా ఎట్లా వండుకోవాలి అన్నది కూడా పెడతా. కానీ ఇక డ్రై క్లీన్కి ఇస్తేనే పక్కా ఉంటుంది. వాళ్ళు ఇస్తే అన్నీ చేస్తారు. ఇక మంచిగా మన కొత్త చీరలకు అవుతుంది. మరకలు కూడా వెళ్ళిపోతాయి ఎక్కడున్నా కానీ. ఇక మనము మంచి మంచి చీరలు కూడా ఖరాబ్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇక మన పండగలప్పుడు అట్లా బట్టలుగా అయితే కావాలి. ఇక నేనైతే బొట్టు పసుపు అవన్నీ ఇక వాళ్ళు తీసుకుపోయారు, కింద పడగొడతారు చేస్తారని నేను వాళ్ళతోటి పోయి మాత్రము తీసుకొని చేతిలో పట్టుకుంటా. కింద పడగొడితే అదొక అనుమానం, ఇదొక అనుమానం. ఇక మా మనమరాలు ఎడమ చేత గీకుతుంది, ఆమె ఎడమ చేత పెన్ను రాస్తుంది. పెన్ను ఏదన్నా రైటింగ్ అయినా ఎడమ చేతం చేస్తుంది. ఆమెకు వాటమే అది. అట్లా చెయ్యకో అని మనం అంటాం కానీ ఆమె వాటం అట్లున్నాక ఎట్లా అవుతుంది, ఇట్లా కాదు అట్లనే అవుతుంది. ఇక విషయం ఇక మేము అంటేనే మళ్ళీ చేంజ్ చేస్తాం కానీ ఆమెకు వాటం అన్నది రాదు, అదే చేత చేస్తుంది. ఇక మా ఇయ్యప్రాలు కూడా కొంచెం చేతితో అదే ఎడమ చేతనే చేస్తుంది కొన్ని పనులు. ఇక వాళ్ళ పెద్దల నుంచి వచ్చినట్టున్నది, మాకైతే మా సైడ్ నుంచి లేదు. ఇక అట్లా విషయం ఏదైనా కానీ వంశానికి ఏది ఉంటే అది వస్తుంది, కొద్దిగానన్నా వస్తుంది. ఇక వాళ్ళు అబ్జర్వ్ చేయక ఇది కాకుండా అవును అంటారు కానీ అది విషయం. కానీ ఇక నేను పూజ చేస్తా అమ్మమ్మ, నేను చేస్తా పిన్ని అంటే ఇక ఆమె మాత్రం పూజ చేస్తుంది. ఇక వాళ్ళు కొన్ననాడు కూడా వాళ్ళే ఉన్నారు, వాళ్ళే అంతా వాళ్ళ సెలక్షనే. ఇక అట్లా విషయము అది చిన్నగానో పెద్దగానైనా కానీ మనకన్నీ మంచి శుభం జరగాలని తేజనైతే పద్ధతి పట్టింది. ఏది కానీ మనకు మన మనసులో అనుకున్నది దేవుడు, అది విషయం. ఏది కానీ మనం మంచి థింకింగ్తో చేయరు, మంచి విధానంతో చేయరు, మంచిగానే ఆలోచించుర్రి, మంచిగానే జరుగుతుంది. మనం చెడ్డగా ఆలోచించడం అనుకో చెడ్డగానే జరుగుతాయి. చెడ్డగా ఆలోచించద్దు, చెడ అన్నది పక్కకు పెట్టి ఆ రాంగ్ జరిగేది ఉడక రైటే జరుగుతుంది అంటే రైట్ జరుగుతుంది మనకి ఎప్పుడు గుడక. అట్లా ఆలోచించుర్రి ప్రతిది గుడక మూమెంట్ నాకు అట్లా ఇష్టము. ఇక రాంగ్ ఆలోచించుడు అయితే నాకు ఇష్టం ఉండదు. రాంగ్ అయితే మన మనసుకు అనిపించి చెయ్యొద్దు కానీ ఆ రైటును కూడా రాంగ్ ఆలోచించకుర్రి, మంచిగానే అవుతుంది అనుకోర్రి. ఇప్పుడు ఈ పని చేస్తే పెద్దగా గొప్పగానే ఆలోచించరు, చిన్నగానే అవుతుంది ఇది విషయం. ఇక అట్లా మమ్మీ కారు కొనుక్కుందామని ఎన్నోసార్లు అన్నది. ఎందుకు వద్దు అని అంటే మనకు పోయేందుకు ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది, లగేజ్ తోటి ఇబ్బంది అవుతుంది, ప్రతిదానికి ఇబ్బంది అవుతుంది, అంతకంటే ఎక్కువ ఖర్చు అయింది. అట్లా మన బస్సుల మీద మనము సరి కాళ్ళు అయినా కానీ మనము అది కిరాయి తీసుకొని ఇబ్బంది అయిపోయింది, బాగా ఇబ్బంది అయిపోయింది. అదే మనం కారుకు అది అమౌంట్ కొద్దిగా కట్టి మనం నెలకు కట్టుకున్నాం అనుకో మనకు నెలకొక ఫంక్షన్ అన్న వస్తుంది. ఇక అట్లా ఇబ్బంది మా మన్మరాలు చెప్పులు చూడరు ఎంత బాగున్నాయి. ఇక ఆమెకు ఫస్ట్ బ్లాక్ ఉన్నాయని పింక్ కావాలని ఉండే, ఇవి మాత్రం మంచిగా ఉన్నాయని ఇక తేజనైతే నువ్వు తీసుకోరా మంచిగా ఉన్నాయని అంటే రేట్లు కూడా ఫుల్లే ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి. ఇక దానికి అట్లా ఉన్నాయంటే అట్లనే రేటు ఉన్నది నిజం విషయం. ఇక మనము కొన్ని రేట్లు ఆలోచించద్దు, మనకు నచ్చినాయి అంటే ఇక కొన్ని తీసుకోవాలి. ఇక మనము ఖరాబీ తీసుకున్నాం అనుకో ఏదైనా ఫంక్షన్లకు పోయినా ఏడుకోయినా కానీ పొడగొడతారని ఒక బాధ. కానీ మస్తు చెప్పులు పొడగొడతారు కానీ జాగ్రత్తగా ఉంచుకోరంటే ఎవరికైనా మంచిగా అనిపిస్తే కూడా ఇక పిల్లలు అవు కదా తీసుకుపోయినా ఇబ్బంది అవుతుంది, బాధపడతారు పిల్లలు, బాగా బాధపడతారు. ఇక అట్లా డ్రెస్ అయితే బతుకమ్మకు దసరాకు అన్నట్టుగా తీసుకున్నారు, మస్తు తీసుకున్నారు. ఎక్కడికొకటి వేస్తుంది డ్రెస్సు. ఈ డ్రెస్ నచ్చిందా చూడు, మన నక్షత్ర డ్రెస్సు. ఇక ఆమెకు బాగా నచ్చింది. అట్లా చున్నీ కావాలంటది, అట్లా కావాలంటది, అట్లా విషయము. ఇక ప్రతి మూమెంట్ కూడా మీకు నచ్చుతుంది అనుకుంటా. ఇప్పుడైతే మనము గుడికి పోయి గుడికి ఆ పెద్దమ్మ గుడి ఉన్నది అక్కడికి వెళ్ళి అక్కడ బంగారం అయితే తెచ్చుకుంటాం కదా, అక్కడ మనకు చెట్టు అయితే ఉంటుంది కదా, పాలపిట్టని చూస్తాం కదా. ఇక అట్లా మనకు పెద్దమ్మ గుడి నిజామాబాద్లో బాగా ఫేమస్. అక్కడికి వెళ్తే పబ్లిక్ అయితే చెప్పరాని పబ్లిక్, పోలీసులు వాళ్ళు బాగున్నారు. ఇక ఎట్లా అంటే అక్కడికి పోయి తనకు సందు లేదు. ఆమె చెప్పులు చూడండి, చేతు చెప్పులు, మా చిన్న మన్మరాల చెప్పులు. ఆమె కొంచెం వేరే లెంకుంది. ఇక ఆమెకు అట్లనే ఇష్టము, ఈమెకి ఇట్లా ఇష్టం. వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మనము కొన్ని అంటాం కానీ కొన్ని వాళ్ళకి నచ్చినాయి వాళ్ళు తీసుకోవాలి. ఇక మనకు పిల్లలకు నచ్చినాయి ఇప్పుడు సెలక్షన్లు చేసుకుంటారు. పిల్లలకు గుడక మనకు మంచిగా అనిపించకపోతే వద్దు బిడ్డ అన్నారు కానీ మంచిగా అనిపించిన గుడక వాళ్ళని వద్దన్నాం అనుకోవాలి, బాధపడ
బాధపడతారు విషయం. పబ్లిక్ అయితే అక్కడికి వచ్చింది ఒక అమ్మాయి. ఇక ఎందుకంటే ఆమె నేను యూట్యూబ్ చూస్తామ్మా నీది అన్నీ చూస్తా, ప్రతి మూమెంట్ కూడా చూస్తా. ఇప్పుడు జంబి చెట్టు చూడు, అది జంబి మనకు స్పష్టమైన జంబి అంటే అది అది చిన్నగా ఆకు అట్లా ఉంటుంది. ఇక మనకు అట్లా పోయి తెంపుకొచ్చుకుంటే ఒక ఆనందం. మనం కొనుక్కున్నా కానీ అట్లా మంచిగా అనిపించేది. ఇక ఇట్లా తెంపుకొచ్చుకుంటూ ఇక సిటీలో మాత్రం హైదరాబాద్లో మాత్రం కొనుక్కుంటే ఉంటుంది ఇది విషయం. చెట్టు ఎక్కనో చేమ ఎక్కనో అది ఎక్కడ ఉంటుందో తెలియదు. ఇక పాలపిట్ట మాత్రం మేము చూసినాం అక్కడ. అట్లా ఇక ఏంటంటే పాలపిట్ట అంటే ఆ రోజు చూడాలనిపిస్తుంది. అది అట్లా మనకైతే కనబడ్డది కదా. ఇక మీకైతే చూపెట్టలేను, అది అచ్చి ఆలింది వెళ్ళిపోయింది అది విషయం. ఇక ఇప్పుడైతే జంబి చెట్టు అక్కడ మాకు ఏంటంటే దర్శనం మంచిగా అయింది. ఆరతి తీసుకున్నాము మంచిగా, పంతులు ఇచ్చిండు. అగో మా మన్మరాలు చూడు కిస్ ఇస్తుంది మా ఇక అట్లా మన్మరాళ్ళతోటి అట్లా ఆనందము, బిడ్డలతోటి ఆనందము, అట్లా సంతోషము. ఇక బంగారం పెట్టి అట్లా గాలిచ్చుకుంటుంది, గట్టిగా గాలిచ్చుకుంటుంది. ఇక మా చిన్న మన్మరాలకి తెలియదు ఇట్లా గాలిచ్చుకోవాలి అట్లా గాలిచ్చుకోవాలని జర బీరిపోయి చూస్తుంది. ఇక కొంచెం నేనే దగ్గర తీసుకున్నాను నేను. అగో ఎట్లా ఉన్నది చూడు. ఇక బంగారం పెట్టి కిస్ ఇచ్చిన, వాళ్ళ అక్కకి ఇచ్చిన కదా, అవి సిగ్గుపడుతుంది అది విషయం. మా అమ్మమ్మ గింతగారం గాలిచ్చుకుంటుందని అది విషయం. ఇక అట్లా ఆనందము, అట్లా సంతోషము. ఎప్పుడైనా కానీ దసరా అన్నది మంచిగా చేసుకుంటాము. ఎప్పుడు కూడా మంచిగానే జరుగుతుంది మాకు. ఇక దసరా అంటే ఇక ఏది కానీ వీళ్ళు పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి అయినా ఎప్పటి నుంచి అయినా మాకు అట్లా చేసుకునుడు, అట్లా ఆనందంగా ఉండు, ఇక అట్లా సంతోషంగా బంగారం పెట్టి అట్లా సంతోషపడు. ఇక ఏంటంటే ఇక తేజ గుడక ఇక ఆమె గుడక ఏంటంటే ఇట్లా దసరా రోజు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తుంది, చాలా ఎంజాయ్ చేస్తుంది. ఇక అట్లా బయటకు పోయినాము, కార్ తీసుకొని పోయినాము, అట్లనే అన్ని పండుగలు మంచి సంతోషంగా చేసుకున్నాం. బతుకమ్మ అన్నది, దసరా అన్నది, ప్రతి మూమెంటు సంతోషంగా చేసుకున్నా కదా. మీరు కూడా సంతోషంగా చేసుకున్నారు అనుకుంటున్నాం. నా యూట్యూబ్ చూసేటోళ్ళు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బిడ్డ వాళ్ళ ఇంట్లో ఉన్న నేనైతే ఇది విషయం. ఇక ఇక్కడికైతే రిటర్న్ అవుతాయి. ఇక మళ్ళీ వచ్చే వీడియో చూడుర్రి, ఇక పక్క చూడుర్రి. లైక్లు అయితే లైక్లు ఇస్తుంటే ముందు మీ ముందుకు వస్తా. ఇక సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే అర్జెంట్ పంపిర్రి. ఇక ఈ లాక్స్ అన్నది నచ్చింది అనుకో సబ్స్క్రైబ్ చేసుకోర్రి, నచ్చలేదు అనుకో వదిలేయండి. ప్రతి మూమెంట్ కూడా ప్రతి బిడ్డకు ఇది అవసరము అన్నట్టుగా